జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపుపై దృష్టి సారించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రగడ్డ డివిజన్ స్థాయి పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు అరచేతిలో స్వర్గం చూపించారని, కానీ అధికారంలోకి వచ్చాక హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. తులం బంగారం, స్కూటీ హామీలు ఏమైపోయాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్కూటీ లేకపోయినా లూటీ మాత్రం జరుగుతోందని ఆరోపించారు. स्वर्गम आप वोट दियो, हम कुछ भी दे देंगे। आपके घर के सामने अगर चांद भी ऊपर तोड़ के लाके आपके घर के सामने बांधना है तो वो भी कर देंगे, कुछ भी ఏది అడిగితే అది. ఆడపిల్లలందరికీ మాట ఇచ్చిర్రు. కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తుండు. 1,00,000 ఏం మీకు సరిపోతుంది, మీకు మీదికెళ్ళి మీకు తులం బంగారం ఇస్తాం అని చెప్పి మాట ఇచ్చిర్రు. మరి ఇలా బంగారం షాపులు బంద్ అయినాయా, లేకపోతే ముఖ్యమంత్రి గిరాకీ లేదా, ఎవడన్నా నమ్ముతలేడా, తులం బంగారం మాయమైపోయింది, ఆ ₹1,00,000 ఏనికి కూడా కింద మీద పడుతున్నారు వీళ్ళు. అంటే ఎన్ని అబద్ధ మాటలు చెప్పారో చెప్తున్నా మీకు. బచ్చియోకు స్కూటీ దేతే బోలే, ఆడపిల్లలు చదువుకుంటే కాలేజీలకు గిన్న పోయేటట్టు అయితే స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అన్నారు. స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తుంది. ఎక్కడ స్కూటీ ఒక్కల